నెల్లూరు ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మంత్రి నారాయణ సొంత నిధులతో నిర్వహిస్తున్న నారాయణ ఆన్ వీల్స్ వైద్య సేవా యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం 8వ డివిజన్ స్టోన్ హౌస్ పేట ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ ఆకస్మికంగా పరిశీలించి విద్యార్థుల చదువు, కంటి, దంత ఆరోగ్య సమస్యల గురించి ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మంత్రి నారాయణ ఒక ఎమ్మెల్యేగా అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలు, పిల్లల ఆరోగ్య రక్షణను బాధ్యతగా తీసుకుని కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారని కొనియాడారు. విద్యార్థులకు ఎలాంటి కంటి లేదా దంత ఆరోగ్య సమస్యలు ఉన్నా మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఉచితంగా శస్త్రచికిత్సలు, వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సతీష్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్, బీఎల్సీ మల్లికార్జునరావు, సెక్రటరీలు అమర్, అజయ్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఇంటి వద్దకే కార్పొరేట్ వైద్యాన్ని అందించిన నారాయణ్ సార్ ఒక రాజకీయవేత్తగా ఒక హాస్పిటల్స్లో మెయింటైన్ చేస్తూ రాజకీయాల్లో శాసనసభ్యుడిగా అభివృద్ధి కార్యక్రమాలే కాదు ప్రజల ఆరోగ్యం కూడా అవసరం అనే ఉద్దేశాన్ని కనపరుస్తూ వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళ డివిజన్స్లోనే వైద్య బృందాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఎక్విప్మెంట్స్ ద్వారానే ఇక్కడ టెస్టులు చేయించి అందులో ఉచితంగా కంటి, పంటి పరీక్షలు చేయించి కంటికి సంబంధించిన ప్రతి ఒక్క పరీక్షను చేసిన తర్వాత వారికి కావాల్సిన ఏదైతే ఉందో, ఒకవేళ వాళ్ళ కంటి చూపు తగ్గుంటే అద్దాలు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్స్ చేయాలంటే ఆపరేషన్స్ చేయడం కూడా మనం అందరం కూడా ప్రతి డివిజన్లో చూడడం జరిగింది. దాంట్లో దాదాపు ఇప్పటికే 11,800 మందికి పరీక్షలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 6,999 మందికి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మళ్ళీ సర్జరీలకి వాళ్ళు సర్జరీలు అంటే ఎక్కడో సర్జరీ చేసుకొని రమ్మని చెప్పడం లేదు. ఉచితంగా వాళ్ళ హాస్పిటల్ నారాయణ హాస్పిటల్స్కే వాళ్ళ వెహికల్స్లో తీసుకెళ్ళి వాళ్ళకి సర్జరీలు చేసి మళ్ళీ వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గరికి వదిలిపెట్టమని చెప్పడం జరిగింది. దాంట్లో దాదాపు 125 మందికి సర్జరీలు చేయడం జరిగింది. ఎక్కడికైనా వైద్యానికి వెళ్ళాలంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాలి. అక్కడ మళ్ళీ వైద్యం చెప్పిన తర్వాత కంటెద్దాలకి ఖర్చు పెట్టాలి, సర్జరీకి ఖర్చు పెట్టాలి. ఈ ఖర్చు అన్నీ కూడా నేను భరిస్తానని చెప్పి ముందుకొచ్చి నారాయణ సారు ప్రతి పిల్లలకి ప్రతి శనివారం నాడు ప్రతి స్కూల్లో పిల్లలందరికీ కూడా కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పంటి పరీక్షలు కూడా చేస్తున్నారు. పంటిది ఇంపార్టెన్స్ ఏంటంటే వీళ్ళు తింటున్న చాక్లెట్స్ కానివ్వండి, వీళ్ళు తింటున్న స్వీట్స్ కానీ వాటి వల్ల పన్ను తొందరగా పుచ్చిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇవన్నిటిని కూడా దగ్గరుండి నారాయణ హాస్పిటల్ బృందం చాలా ఓపికగా ఎంతో వాళ్ళ ఓపికతో వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయించి వాళ్ళకి కావాల్సిన కంటి అద్దాలు అవసరమైతే కంటి అద్దాలు రాస్తున్నారు. ఏదైనా సర్జరీస్ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ సర్జరీ దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సతీష్ కుమారు, ఆర్ఎస్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన నారాయణ సార్ ద్వారా ఈ మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికి కూడా కంటి మరియు పంటి పరీక్షల కోసం ప్రత్యేకంగా చెకప్కి నారాయణ సార్ వాళ్ళ యొక్క హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చి చక్కగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మా పాఠశాలలో 400 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికీ ఒక 250 మందికి పిల్లల్ని చూశారు, ఇంకా చూస్తూ ఉన్నారు. ఈ 400 పిల్లలకు ముఖ్యంగా కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ఈ కళ్ళు, పళ్ళు ఈ రెండు అనేటటువంటి మనిషికి ఎంతో అవసరమైనటువంటివి. మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, పంచేంద్రియానం నయనం ప్రధానం అని. మనకు 5 ఇంద్రియ అవయవాలు ఉన్నాయి. వాటిలో కళ్ళు చాలా ముఖ్యంగా బిడ్డలు చదువుకునే వయసులో కళ్ళు సరిగా కనిపించకపోతే వాళ్ళు ఎంతో ప్రాబ్లం గురి కావడం జరుగుతుంటుంది. ఉచితంగా ట్రీట్మెంట్ కూడా వాళ్ళ యొక్క ఆసుపత్రిలో కలిగించేదానికి అవస్థ కలిగిస్తూ ఉన్నారు. సో ఈ పంటి పరీక్షలు సరిగా ఆహారం తీసుకోకపోయినా అక్కడ చిక్కున్న సరైన ఆహారం, పోషకాహారం లేకపోతే దానివల్ల పలు సమస్యలు వస్తాయి. యంత్రాంగాన్ని పంపించి ముఖ్యంగా హాస్పిటల్ నుంచి ఈ చిన్నారులకు ఈ యొక్క రెండుటిని
గమనింపజేసి వాళ్ళకి చిన్న చిన్న పరీక్షలు ఇక్కడ చేస్తున్నారు. అవసరమైతే అక్కడ వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా వాటికి అలా చేస్తున్నారు. ఇవన్నీ కూడా అలా చేస్తున్నటువంటి నారాయణ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు రిష్విత, నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఆర్ఎస్ఆర్ స్కూల్లో చదువుతున్నాను. మాకు ఈరోజు హాస్పిటల్ మాకు కళ్ళు కనిపించు సరిగ్గా చిన్నగా కనిపిస్తాయి ప్యానల్ బోర్డు మీద. మాకు నారాయణ సారు స్కూల్ వద్దకే హాస్పిటల్ లాంటిది తెప్పించి మాకు ఇక్కడే పరీక్షలన్నీ చేపిస్తున్నారు. మాకు చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇలా సైకిల్ చాలా మాకు ఇస్తున్నారు. మేము మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము. సెలవు తీసుకుంటున్నాం. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.